ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानन्दनाथ श्रीगुरुश्रीपादुकां पूजयामि తర్పయామి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ నెల 21వ తారీఖున సోమవారం గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి రోజున మనం అందరం కూడా గురువుని ఆశ్రయించి గురువు గారి యొక్క పాదాలకి పాదపూజ చేసుకోవడం, గురువులని ఆశ్రయించి ఏ మంత్రం అయితే తీసుకున్నామో ఆ మంత్రం పట్ల గురువుని ఇంకా ఏ రకంగా చేస్తే మన జీవితం ఆనందమయం అవుతుందో, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుందో అని గురువుగారిని అడిగి, ఏ రకమైనటువంటి సాధన వల్ల నా జీవితం దాదిప్యం చెందుతుంది అని గురువుని అడిగి, గురువు యొక్క పాదాలకి పాదపూజ చేసుకొని మనకు తోచినటువంటి వస్త్రాలు, ఆభరణాలు ఏమేమి మనకి కుదురుతుందో ఆ రోజున సమర్పణ చేసుకొని, నిజంగా గురువుకి ఆనందం, గురువు ఇచ్చేటటువంటి మంత్రాన్ని ఎవరైతే సభ్యంగా సాధన చేసి జ్ఞానంగా వ్యవహరిస్తారో వారి పట్ల ఇంకొక మంత్రం ఇచ్చి వారికి సాధన నేర్పించాలని గురువు అనుకుంటా ఉంటారు. ఎవరైతే, ఎందుకంటే శివజ్ఞానప్రదాయినటువంటి అమ్మవారు మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఎందుకంటే సాధన వల్ల ఇంకా మనం మైండ్ మెచ్యూరిటీ లెవెల్ పెరిగి జీవితం బ్యాలెన్సింగ్గా ఉండి ఏ సమయానికి ఏ రకంగా ఉండాలని వ్యవహరించేటటువంటి స్థితిని మనకి కల్పిస్తూ ఉంటుంది. కనుక సాధన అంటే ఏమిటి అంటే ఇంకా ముందుకి పెద్దగా వెళ్ళాలి జీవితం అనేసి కోరుకుంటూ ఉంటుంది భగవతి. కానీ అజ్ఞానంగా ఇంకా మనం కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. మధ్యలో అజ్ఞానం వైపు వెళ్ళినప్పుడు మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి సాధనలో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకొని గొప్పగా సాధన చేస్తే నాలో ఉన్నటువంటి మాయని ఎలా తీయాలని గురువుని అడిగితే మళ్ళీ గురువుగారు మళ్ళీ తప్పకుండా మంచి విశ్లేషణ చేస్తే మళ్ళీ మన సాధన మంచి మార్గంలోకి వస్తుంది. ఎందుకంటే ఇది కలియుగం కనుక మనం అప్పుడప్పుడు మాయలో పడటం సహజం. మళ్ళీ గురువుని ఆశ్రయించి మళ్ళీ అనుగ్రహం పొంది మంచి సాధనలో మనం ముందుకు వెళ్ళడమే మంచిది. కనుక శ్రద్ధ భక్తి వహించి మనసా వాచ కర్మణ త్రికరణ సిద్ధితో ఆ రోజున గురువుని ఆశ్రయిద్దాం. చక్కగా పాదపూజ చేసుకొని గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మాకు ఫ్యామిలీకి కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీకు దీక్షిచ్చినటువంటి గురువుని ఆ రోజు తప్పకుండా కలవండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కనీసం ఫోన్లైనా చేసి వాళ్ళని విష్ చేసి ఆశీర్వాదం తీసుకోండి. దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా వెళ్ళి ఆ గురువులని సందర్శించండి. మీ స్వామీజీ శ్యామలానందనాథ. శ్రీ గురుభ్యో నమః.